ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందన్నా? ఎవరు నువ్వు? ఎందుకు బైక్ అడ్డంగా ఆపావు? ఆ బ్యాగులో ఉన్న డబ్బులివ్వు. నా దగ్గర డబ్బులున్నాయని వీడికెలా తెలిసింది? అడుగుతుంది నిన్నే, డబ్బులివ్వు. ఎవడ్రా నువ్వు? దారి దోపిడి దొంగని. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. అన్నా సాయం చెయ్యన్నా. రేయ్, ఎవర్రా నువ్వు? రేయ్, ముందుకొస్తే పొడి చేస్తా. ఏయ్, ఇవ్వే. వదిలేరా, వదిలేయ్. నా బ్యాగ్ ఇరా. రే, నా బ్యాగ్ ఇరా. చెప్పేది ఆగు. మా సీతమ్మా, ఏమైందమ్మా సీతమ్మా? ఎండలో ఎందుకు పరిగెడుతున్నావు? ఆ వెధవ నా డబ్బులు బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడన్నా. ఈ సంచిలో ఏమున్నాయి? కొబ్బరి బోండాలమ్మా. ఒకసారి ఇలా ఇవ్వన్నా. ఇదిగోండమ్మా. ఓ పెద్దయినా, కాస్త నీ తలపాగా ఇవ్వవా? ఏరా, నా డబ్బులే లాక్కుంటావా? ఈ సీత అంటే ఏమనుకున్నావురా? నువ్వు దారి దోపిడి దొంగవైతే నేను నీలాంటి వాళ్ళ భరతం పట్టే శివంగిని. బుద్ధి గడ్డి తిని నీ డబ్బులు లాక్కున్నానమ్మా. నీకు దండం పెడతానమ్మా. వద్దమ్మా, నీ డబ్బులు నువ్వు తీసుకోమ్మా. వద్దమ్మా. సూపర్ సీతమ్మా, లేడీ సూపర్ స్టార్ లా ఫైట్ చేసావు. థ్యాంక్స్ అమ్మన్న. ఇదిగో నీ కొబ్బరి బొండాలు. బోండాలు తీసుకుని చెప్పలిచ్చావేంటమ్మా? నేను మహాలక్ష్మి గారికి ఏం చెప్పాలి? సీత రౌడీలకి బోండాలతో బడిత పూజ చేసింది, ఈ చిప్పలతో చట్నీ చేసుకోమందని చెప్పు. ఈ తలపాగా ఆ పెద్ద ఆయనకివ్వు. రైట్ రైట్. సీతమ్మ కొబ్బరి బొండాలు పగిలేలా కొట్టిందంటే చాలా పవర్ఫుల్. వెంటనే ఈ ఫైటింగ్ వీడియోని మహాలక్ష్మి మేడం గారికి చూపించాలి. రౌడీ నుండి ఫోన్ రాలేదేంటి అర్చన? కొంపతీసి సీత మిస్ అయిందేమో మహా. వాడే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు.
ఏరా సీత దగ్గర డబ్బులు కొట్టేశావా? కొట్టేశాను మేడం. కానీ ఆ సీత నన్ను ఇదగొట్టి తిరిగి డబ్బులు తీసుకుంది. ఆ సీత సామాన్యురాలు కాదు మేడం. కాస్తుంటే తల పగిలి చచ్చిపోయేవాణ్ణి. ఆ మాట అనడానికి సిగ్గు లేదనికో. మగాడు వయ్యుండి ఒక ఆడపిల్ల చేతిలో దెబ్బలు తింటావా? దున్నపోతులా ఉన్నావు. దేనికి పనికొస్తావు నువ్వు? సారీ మేడం, డబ్బులు పంపించండి, హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకుంటాను. చెప్పిన పని చేయటం చేత కాదు కానీ డబ్బులు కావాలా? వెళ్ళి చావు. ఛ! తప్పు చేశాం మహా. ఒక్క రౌడీని కాదు 10 మంది రౌడీని పంపించుండాల్సింది. సీత ఫైట్ చేస్తుందని నేను మాత్రం ఊహించానా? దాని చేతివాటం మనకు తెలిసిందే కదా మహా. అసలే పోలీసోడి కూతురు. దానికి దొంగలు రౌడీలంటే భయమేముంటుంది? మేడం గారు, ఏరా బోండాల్ని తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చాను మేడం. ఇదిగోండి. మేం చెప్పింది కొబ్బరి బోండాలు తెమ్మని, కొబ్బరి చిప్పలు కాదు. నేను బోండాలు తీసుకునే బయలుదేరాను మేడం. కానీ మధ్యలో సీతమ్మ ఎదురైంది. ఎవరో దొంగ వెదవా సీతమ్మ దగ్గర డబ్బులు లాక్కుని పారిపోతుంటే సీతమ్మ నా దగ్గర బోండాలు తీసుకుని వాడిని ఎడా పెడా కొట్టేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదేం కొట్టుడు మేడం, అచ్చం సినిమాలో హీరోలు కొట్టినట్టు కొట్టింది. ఆ దెబ్బకు బోండాలు కాస్త చిప్పలయ్యాయి. కావాలంటే చూడండి మేడం. సీతమ్మ సూపర్ గా ఫైట్ చేసింది కదా మేడం. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మళ్ళీ పనికి మాలిన వీడియో మాకు చూపిస్తున్నావా? యూజ్లెస్ ఫెలో. ఒక్కడికి చెప్పిన పని చేయడం చేత కాదు. ఈ చెప్పల్ని ఏం చేయమంటారు మేడం? నీ చెవిలో కట్టుకుని ఊరేగు. ఛ! ఇలా జరిగిందేంటి మహా? సీత డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళుంటుంది. మనం అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. రామ్ దగ్గర సీత మార్కులు కొట్టేసుంటుంది. నువ్వన్నట్టు సీతకు దొంగలు రౌడీలు అంటే భయం లేదు. ఆ పోలీసోడు శివకృష్ణ తన కూతురు సీతకు చదువు చెప్పించకుండా ఫైటింగ్లు నేర్పించినట్టున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.